బాహుబలి ద కంక్లూజన్ విడుదలై కోటాను కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత విడుదలైన మిడ్ రేంజ్ సినిమాలు కేశవ, రాధా, రారుండై, వేడుక చూద్దాం ఇలాంటి చిన్న సినిమాలు తప్పించి భారీ సినిమా ఏది రాకపోవడం విశేషం. దీంతో ప్రేక్షకులను థియేటర్స్ కు తీసుకురాగల స్టార్ హీరో సినిమా ఇంతవరకు ఒక్కటి రాలేదంటే ఆశ్చర్యం వేస్తోంది కదా. ఇలాంటి గ్యాప్ ను సొమ్ము చేసుకునేలా వస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమా విడుదలకు దగ్గర పడుతున్న కొద్దీ దానిని చూడాలనే క్రేజ్ ప్రేక్షకులలో అంతకంతకు పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ కొంచెం బాగుంది అన్న టాక్ రావడం, పంచుల మీద పంచులతో పాటు ఈ సినిమాపై ఆశల అంచనాలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి అభిమానుల్లో. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా కలిసి వస్తున్న పరిస్థితులతో డీజేకి బాగా కలిసి వస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ సినిమాను ఇప్పటికే బయర్లు భారీ రేటుకు సొంతం చేసుకున్నారు. వారి నుంచి మరింత భారీ మొత్తాలకు థర్డ్ పార్టీ ఎగ్జిబిటర్లు కూడా ప్రదర్శన హక్కులను సొంతం చేసుకున్నారు. ఇలా ఎవరికి వారు డీజే మీద పెట్టుకున్న ఆశలు అన్నీ కావు. ఈ నేపథ్యంలో తాము పెట్టిన భారీ పెట్టుబడులు తిరిగి రావాలంటే భారీ కలెక్షన్లు రాబట్టాల్సిందే. దీంతో ఈ సినిమాకు కూడా బాహుబలి ద కంక్లూజన్ లానే భారీ రేట్లకు టికెట్లు విక్రయించాల్సిన అవసరం ఏర్పడింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే భారీ ఓపెనింగ్స్ ఖాయమంటున్నారు బన్నీ అభిమానులు. ఇదే జరిగితే మొదటి వారంలో పెట్టిన పెట్టుబడిని తిరిగి తెచ్చేసుకుంటే తర్వాత వారాలు లాభం దండుకునే అవకాశం ఉంటుందంటున్నారు సినీ మేధావులు. మరి డీజే మీద పెట్టుకున్న అంచనాలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో తెలియాలంటే మాత్రం మరో 8 రోజులు మనం సుదీర్ఘంగా ఎదురు చూడాలి.